తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు వేదాయపాలెంలోనున్న నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మాస్టర్ షెఫ్ కార్యక్రమం జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదాయపాలెంలోనున్న నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మాస్టర్ షెఫ్ కార్యక్రమం జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ దినేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోషకాహార పదార్థాలను ప్రదర్శించారు. వీటితో పాటు వివిధ రకాల స్వీట్లు, సలాడ్లు, ఫ్రూట్స్, జ్యూస్లు, కూరగాయల వంటలు, ఇతర ఆహార పదార్థాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను ప్రిన్సిపల్ దినేష్ తిలకించి విద్యార్థులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ప్రసన్న, ప్రోగ్రాం ఇన్ఛార్జి ప్రియా తదితరులు పాల్గొన్నారు. జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు బాలభవన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు జరిగాయి. అలాగే పర్యావరణంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. నెల్లూరు బాలభవన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పర్యావరణంపై డ్రాయింగ్ పోటీలు జరిగాయి. బాలభవన్ డైరెక్టర్ జి సుభద్రాదేవి ఆధ్వర్యంలో నెల్లూరులోని నెల్లూరు చెరువు బోట్ షికార్ పార్కులో ఈ పోటీలు జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణపై చిత్రాలను వేశారు. అలాగే దానిపై నిర్వహించిన క్విజ్లో ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సుబ్రహ్మణ్యం, డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రిత్విక్ ఎన్క్లేవ్లోనున్న డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ ప్రిన్సిపల్ ఎన్ ఉమారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నెల్లూరు రిత్విక్ ఎన్క్లేవ్లోనున్న డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్కూల్ కరెస్పాండెంట్ ఎన్ ఉమారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ప్రిన్సిపల్ ఉమారాణి ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమ అనంతరం నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ ను, సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఉమారాణితో పాటు ప్రైమరీ ప్రిన్సిపల్ అనురాధ, కిడ్స్ ప్రిన్సిపల్ లత, మేనేజర్లు జితేంద్రారెడ్డి, రఘురాం పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హెల్ప్స్ యూ స్వచ్ఛంద సంస్థ జై భారత్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే వృద్ధులకు వాకర్స్ ను అందజేశారు. విద్యార్థుల సమ్మేళనంతో ఏర్పడ్డ హెల్ప్స్ యూ స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాల నిర్వహణలో ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా రిపబ్లిక్ డేను పురస్కరించుకుని సంస్థ సభ్యులు హేమంత్, మోహన్, శ్రీకాంత్, రాజా, సతీష్, ధరణి, సుమన్ తదితరులు నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అలాగే వృద్ధులకు వాకర్స్ ను కూడా అందించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు వెల్లడించారు. నెల్లూరు వేదాయపాలెంలోనున్న శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కరెస్పాండెంట్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని గతేడాది 10th లో అత్యధిక మార్కులు సాధించిన అదే స్కూల్ విద్యార్థిచే ఆవిష్కరింపజేశారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నగరంలోని వేదాయపాలెంలోనున్న శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్లో గణతంత్ర దినోత్సవ సంబరాలు అమ్మరన్నంటాయి. స్కూల్ కరెస్పాండెంట్ టి నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని గతేడాది జరిగిన 10th పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అదే స్కూల్ విద్యార్థి ఎన్ రాకేష్ చేత ఆవిష్కరింపజేశారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. మరికొందరు విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమం అనంతరం వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు కరెస్పాండెంట్ నారాయణ బహుమతులను అందజేశారు. Respect to our national flag and national anthem. That is our responsibility as Indians. We have to proud to be an Indians. We have to proud to be an Indian. My dear students, you should try to be a responsible Indian in our country. You should try to give the respect to our national flag and national anthem also. Our guest will give some little speech. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 34వ డివిజన్ తాతయ్య బడిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ డివిజన్ కార్పొరేటర్ మన్నెం పెంచలయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తాజున్ని, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు మాగుంట లేఅవుట్లోని డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. స్కూల్ విద్యార్థులు తయారు చేసిన పలు వైజ్ఞానిక పరికరాలు వారి సృజనాత్మక శక్తికి అద్దం పట్టాయి. గురుత్వాకర్షణ, సోలార్ పవర్, విండ్ పవర్, ఆధునిక రైల్వే సిగ్నల్ వ్యవస్థ లాంటి అంశాలతో పాటు పలు విభాగాలకు సంబంధించి తాము తయారు చేసిన వైజ్ఞానిక పరికరాలను విద్యార్థులు ప్రదర్శించారు. అధ్యాపకుల ప్రశంసలు అందుకున్నారు. On close observation, we will find that direction remains constant but velocity changes. Take a stone and wheel it with a constant speed. When we wheel it with a constant speed, you will observe that there will be change in direction at every instant, but speed remains constant. From this activity, we will find that direction changes but speed remains constant. Both direction and speed changes simultaneously. So from these three activities, we conclude that change in velocity occurs in three ways. One, speed changes, direction remains constant. Direction changes, speed remains constant. నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని స్టేషన్ మేనేజర్ ఎస్కే షాజహాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ స్క్వాడ్ జ్ఞానసాగర్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ సిబ్బంది పాల్గొన్నారు. ముత్తుకూరు మండల ఆర్యవైశ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల నూతన కమిటీని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు, మిగతా సభ్యులను కమిటీలోకి తీసుకున్నారు. నవంబర్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణను ప్రభుత్వం నిర్వహించకపోవడం అన్యాయమని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. ఆర్యవైశ్యులందరూ కలిసికట్టుగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు. ఆర్యవైశ్యుల సంఘం నూతన భవనానికి అవసరమైన స్థలాన్ని టీడీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి ఉచితంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. స్వైన్ ఫ్లూపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు టీడీపీ నేతలు. నెల్లూరులోని 7వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ ఆధ్వర్యంలో స్వైన్ ఫ్లూ నివారణకు హోమియో మందులు పంపిణీ చేశారు. నగరంలోని 7వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ ఆధ్వర్యంలో స్వైన్ ఫ్లూ నివారణకు హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నగరాధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి తాడపాక రమేష్ రెడ్లు హాజరై మాట్లాడారు. స్వైన్ ఫ్లూపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని పాఠశాలల్లో ఈ మాత్రలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెమ్మండి రాము, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గంగాధర్, చెనగా వెంకటేశ్వర్లు, బాలకృష్ణ ఫ్యాన్స్ బండి రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సుజాతమ్మ కాలనీలో వెలసిన శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు జరగనున్నాయి. దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఈ పూజల్లో పాల్గొననున్నారు. నగరంలోని సుజాతమ్మ కాలనీలో వెలసిన శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు ఆలయ మేనేజింగ్ ట్రస్టీ ప్రమీలమ్మ. సాయంత్రం 6 గంటలకు దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆలయానికి వస్తారన్నారు. ఈ సందర్భంగా మహాగణపతి హోమం, శ్రీచక్ర పూజలు జరుగుతాయన్నారు. భక్తులు విశేషంగా హాజరు కావాలని ఆమె కోరారు. నెల్లూరు మూలాపేటలో వెలసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సూర్యదేవునికి అభిషేకాలు జరిపి భక్తులకు అష్టోత్తర పుస్తకాలు పంపిణీ చేశారు. నెల్లూరు మూలాపేటలో వెలసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి పూజలు వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆదిత్యునికి అభిషేకాలు చేపట్టిన అనంతరం ఆయన భక్తులకు సూర్యదేవుని అష్టోత్తర పుస్తకాలను పంపిణీ చేశారు. భక్తులు విశేషంగా హాజరై ఈ పూజల్లో పాల్గొన్నారు.